హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మేము మార్నింగ్ 2 to 3 అవర్స్ కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కంపల్సరీ ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కోడ్ ముగిశాక కొలువుల భర్తీ అంటూ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. 50,000 పోస్టులకు నోటిఫికేషన్, ఉద్యోగార్థులకు మంత్రి కేటీఆర్ హామీ అంటూ మనకు ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 50,000 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు వస్తుందంటూ మనకు మంత్రి కేటీఆర్ గారు అయితే మనకి ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీపై విపక్షాలు పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి అతనైతే మండిపడ్డారు. సో ఇక్కడ విషయంలో తెలంగాణలో ఏర్పడ్డాక 132,000 ఉద్యోగాలు భర్తీ చేసిన లెక్కలు చెప్పడంతో విపక్షాలు కొత్త రాగం అందుకొని ఖాళీలు ఉన్నాయని మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. సో నిన్న మనకు మంగళవారం ఎస్విటి ఆడిటోరియంలో జరిగినటువంటి సమావేశంలో మనకైతే ఈ హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు కేటీఆర్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో మరొక న్యూస్ కనుక చూసుకుంటే, 29% ఫీట్మెంట్ అంటూ కేసీఆర్ గారు నిన్న ఉద్యోగ సంఘాలతోటి జరిగినటువంటి సమావేశంలో 29% ఫీట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే దీనిలో మనకు ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే, సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అండ్ ముఖ్యంగా ఇక్కడ జేపీఎస్ ప్రొబేషనరీ పీరియడ్ను 2 ఏళ్లకు తగ్గింపు ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా వీఆర్ఓలు రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు మనకు వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. బట్ నిన్న జరిగినటువంటి సమావేశంలో చూసినట్లయితే వీఆర్ఓలను మళ్ళీ రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేస్తామని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో సమావేశం అనంతరం వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇంకో న్యూస్ కనుక చూసుకుంటే, ఇక్కడ రిటైర్మెంట్ వయసు అనేటువంటిది 61 సంవత్సరాలకు పెంపు అంటూ న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూసినటువంటి ఈ పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమైందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. మెరుగైనటువంటి ఫీడ్మెంట్తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల అమల్లో ఉన్నందువల్ల అధికారిక ప్రకటన చేయలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోడ్ ముగిసైనా వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన చేస్తామంటూ మనకైతే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే, కోడ్ ముగిశాక కొలువుల భర్తీ అంటూ దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ అయితే చూడవచ్చు. చాలా న్యూస్ పేపర్లో మనకైతే ఈ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కమిషన్లో కుర్చీలు ఖాళీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 7.5 జాడలేని బీసీ కమిషన్, పాలక వర్గాలపై మైనార్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్లు, పాలక వర్గాలు లేని మైనార్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్లు, ఆఫీసుల్లో బాధితుల ఫిర్యాదులు తీసుకుంటలేరు. ఈ నెల 18 తర్వాత టీఎస్పీఎస్సీలో మిగిలేది ఒకే మెంబర్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఒకవైపేమో ఎమ్మెల్సీ కోర్టు తర్వాత ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. బట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ పరిస్థితి కనుక చూస్తే, కనీసం దానిలో ఈ 18 తర్వాత ఒకే ఒక మెంబర్ ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీలో ఇప్పుడు 2 సభ్యులు ఉన్నారు. ఇన్ఛార్జ్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి కృష్ణారెడ్డి పదవి అనేటువంటిది ఈ నెల 18తో అయిపోతుంది. అప్పుడు ఆ కమిషన్లో కేవలం ఒకే సభ్యులు మిగులుతారు. సో ఎన్నికల కోడ్ తర్వాత 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నటువంటి సర్కారు అసలు కమిషన్లో చైర్మన్ అదేవిధంగా సభ్యులు లేకుండా ఎలా పనిచేస్తుందంటూ ఇక్కడ అనుమానాలు అయితే వస్తున్నాయి. కమిషన్లో చైర్మన్ సభ్యులు ఉంటేనే రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ, కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఒకవైపు ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్తున్నారు, మరొక ఇక్కడ టీఎస్పీఎస్సీ పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే, మనకు మరిన్ని జాబ్స్ వస్తాయని చెప్పేసి మనం ఒక న్యూస్ చూడవచ్చు. మ్యాన్ పవర్ గ్రూప్ సర్వే వెల్లడి. సో మ్యాన్ పవర్ గ్రూప్ చేసినటువంటి సర్వే ప్రకారం మనకు ఏప్రిల్ నెలలో ప్రైవేట్ రంగం నుంచి చాలా జాబ్స్ అనేటువంటి వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఈ సంస్థ అయితే మనకు నిన్న చేసినటువంటి నివేదికలో వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, మనకు జూలై 1న ఈసెట్ పరీక్షలు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఏదైతే మనకు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు ఈ నెల జూలై 21న ఈసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు 2021 సంవత్సరానికి సంబంధించి. ఈ నెల 22 నుంచి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పేసి మనకు ఈసెట్ కన్వీనర్ అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి.
సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎన్ఎండిసిలో 304 ఖాళీలు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీనిపైన నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. దీనిలో మీకు ఫీల్డ్ అసిస్టెంట్ అటెండెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి 65. వీటికి కేవలం 10th క్లాస్ అర్హతతో మీరైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు. దీని మీద నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అదే కాకుండా మనకు ఇంకొక నోటిఫికేషన్ వివరాలు కూడా ఈ రోజు అయితే నేను చేస్తాను. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే జేఐసీలో ఏదైతే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు దాదాపుగా 44 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కేవలం 60% మార్కులతోటి డిగ్రీలో 60% మార్కులు ఉన్న అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు. దీని మీద నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకైతే మరొక వీడియో ఈరోజు ఈవినింగ్ లోపు అయితే అందిస్తాను. సో కంపల్సరీ అయితే చూడండి. చాలా మంచి ఉద్యోగాలు అవి. మరొక న్యూస్ కనుక చూసుకుంటే ఉద్యోగాలపైన రాజకీయాలైన అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కొందరు మేధావులు వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు గణాంకాలతోటి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మనకి విశ్రాంతి ఐఏఎస్ అధికారి బిస్వాల్ అధ్యక్షన ఏర్పడినటువంటి పిఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి మొత్తం ఉద్యోగుల సంఖ్య మనకు 4,91,000 ఉన్నది. అందులో 3 లక్షల మంది అయితే వర్క్ చేస్తున్నారు. 191,000 మంది ఖాళీ ఉన్నారంటూ ఇక్కడ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి ఈరోజు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 10 to 11 మధ్య అయితే షేర్ చేస్తాను. మీరు ఒకసారి అయితే వాటిని అయితే చూడండి. సో ఇన్ఫర్మేషన్ మనం ఇంతకుముందే చూసాం. అండ్ హిందీ పోస్టులకు సంబంధించి ఈ నెల 15వ ధృవపత్రాల పరిశీలన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏదైతే వికలాంగ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు సంబంధించి ఈ నెల 15న ఈ ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటే ఎవరైనా అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ గురుకులాల్లో 10వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్రంలోని సాంఘిక గిరిజన బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 10వ తరగతి ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మనకి ఇంతకుముందు 5th క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్ నిన్న రావడం జరిగింది. ఇలా మనకు 10th క్లాస్ ప్రవేశాలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఏడాది 30న అర్హత పరీక్ష అనేది నిర్వహించబోతున్నారట. ఎవరైనా అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకొని దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ ఎగ్జామ్స్ ఏప్రిల్ 15 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయంట. ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఏప్రిల్ 15 నుంచి ఈ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మొదటగా డిగ్రీ 3rd ఇయర్ వాళ్ళకైతే ఏప్రిల్ 15 నుంచి 20 వరకు, తర్వాత 2nd ఇయర్ వాళ్ళకి వచ్చేసి 22 నుంచి 27 వరకు, 1st ఇయర్ వాళ్ళకి వచ్చేసి 28 నుంచి మే 1st వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకైతే న్యూస్ రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు నల్గొండ డిస్టిక్లో మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి పార్ట్ టైం టీచర్ నియామకం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్నెపర్తి ఎల్లారెడ్డిగూడెం నల్గొండ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 2021-22 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేయటకు సో అర్హత గలటువంటి అభ్యర్థులు అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఈ యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకొని సో అక్కడ సంబంధించినటువంటి వివరాలను అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైనా డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఎన్నికల తర్వాత ఉద్యోగాల భర్తీ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. మంత్రి దయాకర్ రావు సో మనకి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతనే రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక సమావేశంలో మనకి ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ భాగంలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. అండ్ డబ్బులు లేకనే ప్రైవేట్ టీచర్లకు సాయం చేయలేదంటూ మరొక న్యూస్ చూడవచ్చు. కరోనా టైంలో భారీగా ఆదాయం కోల్పోయాం అండ్ కేటీఆర్ గారు అయితే మనకు నిన్న జరిగినటువంటి ఏదైతే మీటింగ్లో సో ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. దానిలో భాగంగా 50,000 ఉద్యోగాలకు ఎమ్మెల్సీ కోడ్ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకా పిఆర్సీకి సంబంధించినటువంటి న్యూస్ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇలా ఈ విధంగా మనకు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో 34 IPS పోస్టుల ఖాళీ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన PDF అనేది నేను మీకు 10 to 11 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరైతే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ education updates. Thanks for watching this video. Thank you everyone.